వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నా పేరు రమణయ్య గుట్టిపాటి. నేను ఎన్ఆర్ఐ ఖతార్ నుంచి వచ్చానండి. ఎన్ఆర్ఐ నేను గత 15 సంవత్సరాల నుంచి నేను కూడా ఖతార్లో స్థిరపడి ఉన్నాను. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఉన్నాను. మీ వీడియోస్ చాలా చూస్తున్నాను. మీ వీడియోస్ చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో నాకు అప్పుడప్పుడు కొన్ని డౌట్స్ కూడా వస్తుంటాయి. మీకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చారా లేకపోతే అవుట్ సైడ్ ఫీల్డ్ నుంచి వచ్చారా ఇంకా నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. సో నేను ఇండియా రావటం వల్ల నాకు ఒక మంచి ఆపర్చునిటీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ స్టూడియోకి రావటం నాకు చాలా ఆనందదాయకము. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి మీ ద్వారా కొన్ని తెలుసుకుందామని ఈరోజు మీ స్టూడియోకి రావడం జరిగింది. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మీకు ఇండియాలో ఇంటర్నేషనల్లో అన్ని యూనివర్సిటీల మీద మంచి కమాండ్ ఉంది కదా, మీరు ఒక ఇన్స్టిట్యూట్ని ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నారు? నాకు తెలిసింది మీకు 25 ఇయర్స్ మోర్ దాన్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని. సో దీని గురించి నేను తెలుసుకోవచ్చా మేము? అంటే నేను యాక్చువల్గానంటే ఒక 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అప్పట్లో పెద్ద చదువుకునేవాడిని కాదు, నేను మామూలుగానే ఉండేవాడిని. 10th క్లాస్లో కూడా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని. ఏదో అప్పట్లో గవర్నమెంట్ స్కూల్స్లో చెప్పాలంటే ఇంకా టు బి హానెస్ట్ చెప్పాలంటే ఏదో అక్కడ ఎక్కడ కొంచెం అటు ఇటు కాపీ కొట్టేదో కొన్ని అప్పట్లో ఉండేలండి, హిందీ అని అవి అని మొత్తం ఏదో అట్లా బండి నడిపించిన ఇట్స్ బిలో యావరేజ్ స్టూడెంట్ అండి నేను యాక్చువల్గా. తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యాను కూడా. ఇంటర్లో కూడా ఫస్ట్ ఇయర్లో కూడా నేను యాక్చువల్గా ఏంటంటే 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను ఫస్ట్ ఇయర్లో, ఈవెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా. తర్వాత 1-2 సంఘటనల లైఫ్లో మనకి జరగడం వల్ల చూడండి, అంటే ఒక కసి మనకి క్రియేట్ అవుతుంది. చూడండి, మీకు ఎక్కడైనా కొన్ని లైఫ్లో అవమానాలు జరిగినాయి అనుకోండి, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదంటే మనకి విపరీతమైన కసి బిల్డ్ అవుతుంది. చూడండి, క్రైమ్ చేసి కూడా కసి ఉన్నట్టు అనుకోండి. అట్లా బౌన్స్ బ్యాక్ అయ్యి నేను 2-3 ఇబ్బందులు పడటం వల్ల లైఫ్లో లేదు అసలు ప్రతి ఓడు మనల్ని ఎరా పోరా అని పిలుస్తున్నాడు, అసలు ఇది కాదురా బాబు, మనం ఎవరి దగ్గర వెళ్ళి నుంచి చేతులు కట్టుకోకూడదు అని నేను ఆ రోజున డిసైడ్ అయ్యాను. అట్ ద ఏజ్ ఆఫ్ 18కే అసలు అప్పటికే నాకు క్లారిటీ వచ్చింది. అది అదృష్టమే, అసలు ఆ ఏజ్లో చాలా క్లారిటీ రాదు కదా ఎవరికనే. సో అట్లా కష్టపడి చదువుకుని వచ్చాం, చాలా డిగ్రీలు చేసాం. నేను ఎక్కువ సక్సెస్ని చూసుంటారు నన్ను చాలామంది. అంటే బయట నుంచి చూస్తే మీరు ఏంటంటే నా ఎగ్జామ్స్, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇండియన్ నేషనల్ లెవెల్లో క్రాక్ చేయని ఎగ్జామ్ లేదు, నేను తెలియని ప్రదేశం లేదు, ఆల్మోస్ట్ వరల్డ్లో చాలా దేశాలు తిరిగిన ఉండి అన్నీ తెలిసిన ఉండే, చాలా అవార్డు తీసుకున్నాను, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కలిసి ఉండి. బట్ ఇన్ని చూసినా చెట్టు హైట్ మీరు చూస్తున్నారు తప్ప చెట్టు వేరు కూడా ఉంటుంది దీనికి. అంటే వేరు కూడా లోతు ఉంటుంది కదా, కనపడదు. అది వేరు ఎంత లోతు ఎక్కువ ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది, గాలికి పడదు. నేను అలాంటి ఉండి అందువల్ల ఏంటంటే ఎన్ని చూసి వచ్చానండి. ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే కమర్షియలైజ్గా రన్ చేయాలి అంటే మనం రన్ చేయగలమండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ యుగంలో ప్రైవేటైజేషన్ అయిపోయింది కాబట్టి అంతా ఉందండి. ఇప్పుడు ఎట్లా అంటే ఎందుకు ఇన్స్టిట్యూట్ పెట్టలేదని చాలామంది అడుగుతారండి. ఇదే క్వశ్చన్ నన్ను. అంటే ఇప్పుడు నేను సందర్భం రాలేదు, ఇప్పుడు చెప్పలా. సరే, మీ ద్వారా నాకు ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. చాలామంది అడుగుతారు, మీరు నా యూట్యూబ్ కామెంట్లో చూసినా కూడా మీరు ఇన్ని కాలేజీలు అది బాగుంది ఇది బాగుందని చెప్తారు కదా సతీష్ గారు, అసలు మీరే ఎందుకు ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు అని చాలామంది అడుగుతారండి. 100 వేలలో చాలామంది అడుగుతారు నన్ను. అంటే ఎందుకంటేనంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి, స్టూడెంట్ని ఎప్పుడు ఉండండి, నేను స్టూడెంట్ అంటే నా దృష్టిలో డిసిప్లైన్డ్గా ఉండాలండి. మేబీ పాతకాల మనిషి అనుకోండి, లేదా ట్రెడిషనల్ మనిషి అనుకోండి, ఏమనుకుంటారో చాలా సిస్టమేటిక్గా డిసిప్లైన్డ్గానే ఉండాలి స్టూడెంట్ అంటే బలంగా నమ్ముతున్న వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. ఇంట్లో కూడా అందు గురించి మా పిల్లలు ఉంటారంటే నాన్న కింద ఉండవు నువ్వు టీచర్ కింద ఉంటారు నన్ను. అంటే టీచర్ రోల్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది నాకు యాక్చువల్గా, ఈవెన్ ఇంట్లో కూడా. సో అంత సిస్టమేటిక్గా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటేనంటే ఇప్పుడు బయట ఉన్న టీచర్స్ ఎవరో కూడా క్వాలిటీ ఉన్న టీచర్స్ తక్కువ ఉన్నారు. బాగా క్వాలిటీ ఉన్న టీచర్స్ మనం హైర్ చేయాలంటే చాలా ఎక్కువ మనీ ఇవ్వాలి. అవును. ఇప్పుడు మీరు అనొచ్చు సార్, నారాయణ చైతన్యాల్లో మరి లేకపోతే వేరే ఫిడ్జీల్లోనే మిగతా కాలేజీల్లో కూడా 1,50,000 చెప్తున్నారు కదా స్కూల్స్, మీరు కూడా రన్ చేయొచ్చు కదా అంటే వాళ్ళు ఏం చేస్తారో వాడి దగ్గర ఒక 100-200 సెక్షన్లు ఉంటాయి, ఒక 100 బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి 1 or 2 బ్రాంచెస్కి ₹1 2 కోట్లు 1.5 ఇచ్చి వాడు కోచింగ్ ఇప్పించగలుగుతున్నాడు. వాడికి మనీ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మిగతా బ్రాంచ్లో డబ్బులు వస్తాయి కాబట్టి మీకు తెలియదు ఉంది బిజినెస్ మెకానిజం, ఇక్కడ డబ్బులు ఇక్కడ పెడతా ఉంటాడు, చేస్తూ ఉంటాడండి. ఇప్పుడు నాలాంటి నిజంగా ఇన్స్టిట్యూట్ పెడితే వచ్చే ఛాలెంజెస్ 2-3 ఉంటాయండి. ఒకటి, డిసిప్లిన్ ఆస్పెక్ట్లో
మొబైల్ ఫ్రీ, మొబైల్ లేకుండా టెక్నాలజీని స్కూల్ లెవెల్లో పూర్తిగా వాడకుండా, టీచర్స్ వైడ్ వాడాలి తప్ప స్టూడెంట్స్ కాకుండా ఒక సిస్టమేటిక్గా, డిసిప్లైన్డ్గా, పంక్చువల్గా, ఒక సిస్టమేటిక్గా పెరగాలని అనుకుంటాను. కాబట్టి డెఫినెట్గా కొంత సీరియస్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా మాటల్లో సీరియస్నెస్ ఎలాగైతే మీకు కనపడుతుందో నేను రన్ చేసిన అలాగే చేయాలి. మేబీ ఇప్పుడున్నటువంటి కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ యుగంలో అసలు ఇది ఎంతవరకు నిజంగా సక్సెస్ అవుతుంది, అసలు మనం అందరికీ న్యాయం చేయగలమా లేదా అన్నది ఒక బేసిక్ క్వశ్చన్ నాకు మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అదొకటి. రెండోది, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే సరే నాకు ఇవ్వాలన్న కోరిక నాకు ఉండొచ్చు. ఇప్పుడు ఎవరో మీలాంటి టీచర్ ఎవరో ఉన్నారు, సార్ నాకు ఇన్ని డబ్బులు ఇస్తే తప్ప నేను చెప్పలేను అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అన్నారు, సార్ ఇప్పుడు ఏదైనా ఇంటర్మీడియట్ చెప్పాలి అంటే 10th క్లాస్ మంచి ఫౌండేషన్ చెప్పాలి అనుకోండి, 30 లక్షలు 40 లక్షలు శాలరీ ఇస్తే తప్ప రారండి మంచి. అంతంత శాలరీస్ ఇచ్చి నాలాంటి ఇన్స్టిట్యూట్ పెట్టి క్లాస్కి 30 మందిని పెట్టి నేను రన్ చేయాలంటే ఫీజు నాలాంటి 5 లక్షలు 7 లక్షలు 10 లక్షలు 8 లక్షలు వసూలు చేయాలి. నాలాంటి అంత ఫీజు పెడితే సతీష్ గారు కమర్షియల్ కాబట్టి 5 లక్షలు ఫీజు పెట్టారు, 4 లక్షల ఫీజు పెట్టారు. మిగతా చోట్లేమో 1 లక్ష 2 లక్షలకు పాఠం చెప్తుంది. మిగతా చోట 2 లక్షల క్వాలిటీ ఇవ్వట్లేదు. క్వాలిటీ ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూట్స్లో కూడా లో లెవెల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు తీసేసుకుని టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 50 లక్షలు 25 లక్షలు ₹1 కోటి జీతాలు ఇచ్చి రన్ చేయగలుగుతున్నారు. కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు నారాయణ ఉంది, చైతన్యం ఉంది, ఫిడ్జీ ఉంది, 25 సెక్షన్లు ఉంటాయి. ఓ 2 సెక్షన్లుగా మంచి క్వాలిటీ ఇస్తాడు, మిగిలిన సెక్షన్ క్వాలిటీ ఇవ్వడం, వీళ్ళ దగ్గర డబ్బులు తీసి వాళ్ళకి పెడతా ఉంటాడు. సో నేను నాలాంటి ఇన్స్టిట్యూట్ పెడితే నేను అందరినీ సమానంగా చూస్తా, నేను డివైడ్ చేయను, నేను డివైడ్ చేయలేను. నాకు అందరూ సమానం, అందరికీ ఈక్వల్గా. నేను అందరికీ ఈక్వల్ అంటే అందరి దగ్గరికి మంచి ఫ్యాకల్టీ పెట్టాలి. నేను అందరికీ మంచి ఫ్యాకల్టీ పెట్టాలంటే అందరికీ 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటే క్వాలిటీ ఫ్యాకల్టీని ఫ్రీగా చెప్పని అడగలే కదండి. అతను ఇప్పుడు ఎవడో మంచి ఫ్యాకల్టీ ఉన్నాడంటే ఎక్కడో నేను తీసుకురావాలి, ఆడికి 25 లక్షలు జీతం ఇస్తున్నారు, ఒరే నేను 5 లక్షలు ఎక్కువ ఇస్తానంటే నా దగ్గరికి వస్తాడు. అంటే మీ ఫైనాన్షియల్ వైబిలిటీ రాదు. ఓకే. రెండోది, డిసిప్లిన్ ఎక్కువ పెడితే పేరెంట్స్ ఒప్పుకోవట్లా, కొంతమంది ఒప్పుకోరు. మా అబ్బాయిని ఏంటి సార్ మీరు తిట్టారేంటి సార్, నేనే ఎప్పుడు తిట్టలేదు పుట్టిన తర్వాత అంటాడు పేరెంట్ వచ్చి. డిసిప్లిన్ ఆస్పెక్ట్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను. ఓకే. ఫర్ మీ ఎకడమిక్స్ అంటే ఎకడమిక్స్ అంతేనంటే ఇంకా వేరేది నాకు మైండ్లో రానివ్వను అసలు. నేను వాడు చదవాలంటే చదవాలి. ఏమాత్రం కొంచెం తేడాగా నాకు అనిపించిన ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, 4వసారి టీసీ ఇచ్చి గెంటేస్తాను బయటికి, నిర్దాక్షిణ్యం గెంటేస్తా. అసలు జాలి ఉండదు నాకు అసలు. జాలి ఎమోషన్ లేని మనిషి ఎవడన్నా అంటే నేనే ఫస్ట్ అందులో. సో ఇది మెయింటైన్ చేయాలి. 2. మూడోది ఏంటంటేనంటే ఇన్స్టిట్యూట్ మనం పెట్టినప్పుడు ఇన్వెస్ట్మెంటు, దాని వైబిలిటీ, దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయండి. ఓకే. బేసికల్గా ఐఎమ్ ఇంటలెక్చువల్, ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. నేను బిజినెస్కి పనికిరానేమో. అవును. నేను నిజంగా రన్ చేయాలి, బిజినెస్ రన్ చేయాలంటే దాని క్వాలిటీస్ వేరు ఉంటాయి. అవును. సో నేను ఇంటలెక్చువల్ని బేసికల్గా కాదు. సో ఎవరన్నా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి ఫైనాన్షియల్గా కొంచెం లాస్ వచ్చినా పర్లేదు సార్ 4-5 ఏళ్ళు మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి ముందుకు వచ్చి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ నేను చూసుకుంటానంటే మేబీ నేను ముందుకు వస్తానేమో. అంతే కదా. మీలాంటి ఎవరు ముందుకు వచ్చారనుకోండి, ఏమంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఇంకోటి అన్నీ మీరు చూసుకోండి, నేను చూసుకోలేను, ఎకడమిక్స్ వరకే నేను ఫోకస్డ్గా నేను చేయగలను, న్యాయం చేయగలను. ఒకటి. ఇంకొకటి ఏంటంటేనంటే వీటితో పాటుగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం వల్ల నేను 500 మందికో 1000 మందికో 2000 మందికి మాత్రమే ఎనర్జీని ఇవ్వగలను. వాళ్ళనే నేను కొంచెం ఎక్సెల్ చేయగలను. ఇప్పుడు నేను బయట ఉన్నాను కాబట్టి లక్షల మందికి రీచ్ అవుతున్నాను. నేను నా తెలివి లేకపోతే నాకున్నటువంటి నాలెడ్జ్ మేబీ లక్షల మందికి నేను స్ప్రెడ్ చేయగలుగుతున్నా. ప్రాబబ్లీ నేను ఇన్స్టిట్యూట్ పెట్టుంటే నేను ఎంతమందికి, ఇప్పుడు నేను లాస్ట్ 1 ఇయర్లో 2000 మందికి కౌన్సిలింగ్ చేసుంటా. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఫిగర్. 1500 పైన ఉంటారండి మినిమం. సో ఒక 1.5 ఇయర్లో 2000 మంది కౌన్సిలింగ్ చేయడం, 2000 మంది స్టూడెంట్స్ నేను పర్సనల్గా మాట్లాడి ఉంటాను, గంట 2 గంటలు చెప్పిన. ఓకే. పొద్దున్న డే 7ంటికి మొదలెడితే నైట్ ఎప్పుడు 12 అవుద్ది నాకు. అంటే అంతమందికి నేను చెప్పగలిగాను. మేబీ నేను ఇన్స్టిట్యూట్ పెడితే ఎక్కువ మందికి నేను చేయలేకపోవచ్చు, అదొకటి ఉంటుంది. ప్లస్ వీటితో పాటుగా మామూలుగా ఏదైనా అంటే హాస్టల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అన్ని చాలా ఉంటాయి కదండి. అడ్మినిస్ట్రేటివ్గా మెయింటెనెన్స్ కానీ, మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ కానీ, ఇంకోటి ఉంటాయి. ఫైనాన్షియల్గా నేనే అంతంత డబ్బులు పెట్టి చేయలేను, ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే అంత కోట్లలో ఉంటుంది, దానివల్ల మేనేజ్ చేయాలి. ప్లస్ వేరే వాళ్ళతో ఎవరితో కలిపి పెడితే వాళ్ళతో మన మైండ్కి సెట్ అవ్వాలి. అవును. అంతే కదా. ఎవరో ఎక్స్ అన్న వ్యక్తితో నేను చేశానండి. నేను చాలా మంది అడుగుతారు, సతీష్ గారు మీరు ఓకే అంటే డబ్బులు ఎంతైనా పెడతానన్న వాళ్ళు 100లో ఉన్నారండి 2 రాష్ట్రాల్లో. నేనంటే అంత బిలీఫ్ ఉన్న ఉంటారు. సో ఆయన అంటే కరెక్ట్గానే ఉంటాడు, ఇలా ఇబ్బంది ఉండదని. కానీ వాళ్ళతో నేను కలవగలిగే పరిస్థితిలో ఉండాలి కదా. మేబీ నా ఐడియాలజీ, నాకు ఒక ఐడియా ఉంటుంది, నేను ఈ స్టూడెంట్ని ఈ క్లాస్ని రన్ చేయాలని. ఆ ఐడియాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఓకే. సతీష్ గారు ఇది పెడితే లాస్ అని అన్నారనుకోండి మీరు, నేను యాక్సెప్టెన్స్ చేయను. నేను ఫర్ మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రయారిటీ. ఓకే. సో ఇలాంటివి వచ్చినప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మైండ్ సెట్ కలిసినట్టు కావాలి. ప్లస్ వాడు డబ్బులు పెట్టగలిగే పరిస్థితిలో ఉండాలి, వాడికి అమౌంట్ కొంచెం సర్ప్లస్లో ఉండాలి. డెఫినెట్గా 400 పెడితే లాసే వస్తుంది, 2-3 ఏళ్ళు 3-4 ఏళ్ళు లాసే వస్తుంది. అన్ని పిచ్చలేదు. కానీ చాలామంది స్టూడెంట్స్ పడుతున్న బాధలు చూసి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదని చాలామంది చెప్తున్నారండి. ప్రాబబులీ ఈ మధ్యకాలంలో
ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు విజయవాడలో. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పాపం యోగా గురించి వాటి గురించి చెప్తారు. మీకు తెలియదు ఏంది, తెలుగు ప్రజలందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. రీసెంట్గా ఆయన ఏం చేశారు తెలుసా? ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రోడక్ట్స్ గురించి చెప్తారు, కానీ ఎప్పుడు తయారు చేసి అమ్మలేదు ఆయన. అంటే అంతే కదండి, ఏదైనా వెళ్తే ఏదో కొన్ని ఏదో. ఆయన ఇప్పుడు ఏం చేశాడు, కరెక్ట్గా లాస్ వచ్చినా పర్వాలేదు, హై క్వాలిటీ ఇవ్వాలని ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఒక అతను వచ్చాడు, ఒక ఎన్ఆర్ఐ మీలాంటి వ్యక్తి, యూకేలో ఉంటాడండి అతను. అతను వచ్చి, సార్ లాసు లాభం అన్నది పక్కన పెడదాం, మీరు అనుకున్న క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ నేను ఇస్తాను అని ఆయనకి నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రోడక్ట్స్ లాంచ్ చేశారండి ఈ మంత్లో. 1 మంత్ కూడా అవ్వాలి ప్రోడక్ట్ లాంచ్ చేసి. అంటే ఆయనకి అంతకాలం పట్టింది ఆ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి. ఇప్పుడు డోర్ డెలివరీ చేస్తూ ఆయన ఏవైతే మొలకలను లేకపోతే ఏవైతే సరే నేచురోపతిని ఆయన ఏదైతే బలంగా నమ్మాడో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ని ఇప్పుడు మార్కెట్లోకి తీసుకురాగలేడు. అంటే ఆయనకే పట్టింది 20 ఏళ్ళు. అంటే అంత కనెక్టివిటీ ఉండి కమర్షియలైజ్గా పర్వాలేదు, నేను చూసుకుంటాను, ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి వస్తే ఇప్పుడు ఈ రోజు ఆయన పెట్టడం జరిగిందండి. మేబీ ఆయన ముందుకు వచ్చాడు, ఆయన నమ్మాడు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయాలండి మీతోను, నాకు ఒక ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీని మీరు ఇంప్లిమెంట్ చేయడంలో మీరు ఫెయిల్ అవుతున్న నమ్మకం వస్తే మీతో నేను కలవలేను. అర్థమైంది. విత్ ఆల్ దీస్ రీజన్స్ రీసెంట్గా కొంతమంది అలా కలుస్తున్నారు. ప్రాబబ్లీ కొంతమంది స్టూడెంట్స్ కన్నా మనం ఇది చేస్తూనే కొంతమంది స్టూడెంట్స్కి చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా చాలామందికి మనం చేరువవచ్చు. ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక స్కూల్ లాగా ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్లేస్లో, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ఎక్కడ చోట నాకున్న ఐడియా. ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసిన తర్వాత ఒక ఆన్లైన్ ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్కూల్స్లో ఏవైతే ఉంటారో, సో ₹1 ఎడ్యుకేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి నేను తయారు చేసుకున్నాను. అంటే రోజుకి ₹1 చొప్పున తీసుకుని ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది. ₹1 ఎడ్యుకేషన్, దాని ప్రోడక్ట్ పేరే అది, ₹1 ఎడ్యుకేషన్. ఇండియాలో ఇట్స్ రెవల్యూషన్ ప్రాజెక్ట్ అండి, నేను తయారు చేసుకున్నాను. అంటే స్టూడెంట్ దగ్గర ₹360 తీసుకుంటాం సంవత్సరానికి, అంతే, రోజుకు ₹1 అంతే. సో అన్ని రకాల ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి ఆన్లైన్ అనేది ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఇట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ కొంచెం సోషల్ ఆస్పెక్ట్స్లో కూడా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయి. మేబీ ఒక స్కూల్ లాంటిది మనం విడిగా చేయలేము. అది ఒక స్కూల్ లాంటిది ఎవరైనా మంచి వ్యక్తి దొరికి, సో ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో కొంచెం లేట్ అయినా పర్లేదు మనకి అనుకుని ఉంటే, ఆ ప్లాట్ఫామ్తో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మరింత మందికి చేరువవుతూ, మన ఈ వీడియోస్ ద్వారా కానివ్వండి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా కానివ్వండి కొంత చేరువవుతూ ఎక్కువ మందికి చేరొచ్చు అన్నటువంటిది ఐడియాకి ఇప్పుడు ఈ మధ్యన వస్తున్నాను నేను. ప్రాబబ్లీ నియర్ ఫ్యూచర్లోనే ఏదైనా ఒక స్కూల్ ప్లాన్ చేయాలని నాకు ఇప్పుడు ఇంత టైం పట్టింది నాకు. ఇంత టైము అంటే మొత్తం చేయనని చెప్పట్లేదు, చేస్తాను. ఇప్పుడు నేను క్లారిటీకి వస్తున్నాను. సో దట్ పెట్టి ఆన్లైన్ ద్వారా కొంతమందికి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్కూల్స్లో ఉన్న పిల్లలకి మనం ఏమైనా వెళ్ళాలి, అట్లాగా చేస్తూ స్కూల్ కూడా నేను ఎలా పెడదాం అనుకుంటున్నానంటే, ఇప్పటివరకు ఎక్కడ లేనట్టుగా ఇండియాలో మీరు ఏదైనా ఒక స్టూడెంట్ ఒక స్కూల్లో జాయిన్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే, ఎనీ స్కూల్ అండి, ఎనీ సిబిఎస్ఈ స్కూల్, డిపిఎస్, లేకపోతే చిరాక్క, లేకపోతే ఎనీథింగ్ అండి, ఈవెన్ మీరు లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి గీతాంజలి, లేకపోతే మెరిడినా, యూ నేమ్ ఇట్, ఎనీ స్కూల్ ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్రిడ్జ్ కానీ, సిల్వర్ ఓక్సా, లేకపోతేనేమో శాంక్టమ్ ఏరియా కానివ్వండి, ఇలా రకరకాల ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. ఏ స్కూల్లో పిల్లల్ని మీరు తీసుకున్నా 12th దాకా చదివించేసి అని వదిలేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. వస్తే ఆడ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు మంచి ప్రీమియర్ కాలేజీకి వెళ్ళాడు లేదా, వాడికి ఎక్కడ అడ్మిషన్ వచ్చింది అన్న పాయింట్ని ఏ పేరెంట్ కూడా అవుట్కమ్స్ని ఎవడు అడగట్లా. మీరు అంతే కదండి. ఇప్పుడు మీరు పిల్లల్ని జాయిన్ చేశారండి, 12th అయిపోయింది అంతే. వాడు తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, అసలు వాడు ఏం చేస్తున్నాడు తెలీదు. అది కాలేజ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. నేనేమనుకుంటానంటే, అన్ని రకాల కోర్సెస్ ఒకే చోట ఇప్పటివరకు ఇండియాలో లేవండి. అంటే లా, డిజైన్, లేకపోతే ఏదైనా మల్టీమీడియా కానీ, జర్నలిజం కానీ, యానిమేషన్స్ లాంటి కోర్సెస్ కానివ్వండి, లేకపోతే మెడికల్ కానివ్వండి, నీట్ కానివ్వండి, లేకపోతే జేఈ కానివ్వండి, లేకపోతే అబ్రాడ్లో టాప్ 100 యూనివర్సిటీకి సంబంధించి అబ్రాడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అన్ని కంట్రీస్ సంబంధించి కానివ్వండి, లేకపోతే సియూఈటీ లాంటి ఎగ్జామ్స్ కానివ్వండి, డిజైన్స్ లాంటి ఎగ్జామ్స్ కానివ్వండి, ఎన్ఐడి, యూసీడు, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ స్కూల్ పిల్లలకి మనం ట్రైనింగ్ ఇచ్చి ఇన్స్టిట్యూట్, ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఇండియాలో లేదండి, భారతదేశంలో ఇప్పుడు దాకా లేదు. అంటే అన్ని ఉన్నది ఏది లేదు. ఈడేం చేస్తాడు, ఒక 100 మంది తీసుకోవడం, ఎవడో ఫిడ్జివాడు, నారాయణ వాడు, చైతన్య వాడు 100 మందికి ట్రైనింగ్ ఇస్తాడు జేఈ కోచింగ్, లాస్ట్కి ఒకటికి ఇద్దరికి సీట్ వస్తుంది, మిగిలిన 9 మందిని వదిలేస్తాడు రోడ్డు మీదకి. మరి ఏ డీమ్డ్ కాలేజీలోనో ఎవడొకటి టైప్ పెట్టుకుని ఆ డీమ్డ్ కాలేజీలో తోసేస్తున్నారు. లేదా ఇంకొకటి ఎవడో ఉంటాడు, నేను డిజైన్ చెప్తాను రాదా వదిలేడు. అంటే సక్సెస్ రేటు 5% ఉంటుంది భారతదేశంలో, less than 5% ఉంటుంది చూడండి ఏ ఎగ్జామ్ అయినా. ఇండియాలో ఎలాంటి స్టూడెంట్ కెరియర్ అయినా సక్సెస్ రేట్ 2 to 3%, మ్యాక్సిమం 5% ఉంటుందండి. అట్లీస్ట్ 70-80% ఆఫ్ సక్సెస్ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంటేనే మనం స్కూల్ పెట్టాలి. నాలాంటి వాడిని నమ్మి వచ్చినప్పుడు స్టూడెంట్ వాడిని తీసుకున్న తర్వాత, సార్ మీరు అందరిలాగా మీరు కూడా 100 మందిని తీసుకుని 5గురికి సీట్లు ఇప్పించారు, మిగతా 90 మందికి సీట్లు రాలేదు సార్, వీళ్ళ పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్కి ఇబ్బంది నాకు ఆ క్వశ్చన్ అది. సో
సో దాన్ని అవాయిడ్ చేయడానికి దాన్ని అన్ని కలిపి ఒక చోట పెట్టాలి. అన్ని కలిపి ఒక చోట పెట్టాలంటే ఇట్ ఇస్ హైలీ ఎక్స్పెన్సివ్. ఓకే. అంటే ఇప్పుడు లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారు, 10 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అవును. 10 మందికి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఒక 50 లక్షలు అవుద్దా? అవును. ఇచ్చే ఫీజులు ఎంత ఉంటాయి? బట్ అట్లానే చేయాలని ఉంది నాకు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 9th లోనో 10th లోనో జేఈకి వెళ్దామని నా దగ్గర జాయిన్ అయ్యాడు. ఒక 1 year పోయిందో 2 years పోయిన తర్వాత లాగలేకపోతున్నాడు, వాడు చదవలేకపోతున్నాడు, లేకపోతే ఫోకస్ పెట్టలేకపోతున్నాడు, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల నాకు ఆడు ఫిట్ అవ్వడం నేను అనిపించిన, స్టూడెంట్కి ఆడికి ఫిట్ అవ్వడం ఆడికి అనిపించిన, వాడిని తీసి పక్కనే లాకో లేదా అబ్రాడ్లోకి వేయాలనుకున్న దగ్గర పక్కన క్లాస్ రూమ్ ఉండాలనుకోండి, తప్పని అందులో వేసేస్తాను. ఇంటిగ్రేటెడ్ అంటే సిస్టమ్. అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఓకే. అంతే కదండి. ఇలా నీట్లో ఉన్నాడు, కొంతకాలం పోయిన తర్వాత ఆడికే నచ్చలా. ఎందుకంటే ప్రతి మనిషి డిసిషన్స్ మారుస్తారు కదండి. ఈ రోజు ఉన్న డిసిషన్ రేపు ఎందుకు ఉంటుంది? మారుతూ ఉంటుంది కదా. వాడి ఎబిలిటీ బట్టి వాడికి ఉన్న పెర్ఫార్మెన్స్ బట్టి మారుతాయి కదా డిసిషన్స్ అన్ని కూడా. అలా మారినప్పుడు వెంటనే నా దగ్గరే ఉండాలి. లేదమ్మా నువ్వు పనికి రాకుండా అయిపోవు, సరే నీకు నీట్ వద్దా, లేకపోతే నీకు సూట్ అవ్వట్లేదు, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ పోయిందా, లేకపోతే మీ పేరెంట్స్ వద్దన్నారు, లేకపోతే నీకు మార్కులు సరిగా రావట్లేదు, వేరే ఎగ్జామ్లో నువ్వు పనికి వస్తావని చెప్పి నేను గమనించి వేరే ఎగ్జామ్కి కూడా నేను ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితిగా నేను రాగలిగితే వాడు 12th అయిన తర్వాత ఎక్కడ నేను ప్లేస్ చేసేస్తాను. ఓకే. అలా కాకుండా ఓహో నువ్వు నీటే ఇస్తాను నీకు ట్రైనింగ్, నీకు నచ్చినా నచ్చకపోయినా ర్యాంక్ వస్తుందన్నా ర్యాంక్ రాకపోయినా 12th వరకు నీటే చదువు, 12th అయిన తర్వాత నీట్ రాకుండా రోడ్డు మీద వదిలేస్తాను అని అనకూడదు. వాడిని వెంటనే ఏం చేయలేదు, 9th కానీ 8th కానీ 10th కానీ 11th కానీ కనీసం తీసుకొచ్చి వేరే దాంట్లో పడేయాలి. వేరే దాంట్లో దేంట్లో పడేయాలి అన్న దాని మీద సంబంధించిన నాలెడ్జ్ నాకు ఉంది. స్టూడెంట్ అసెస్ చేయగలను నేను. సో అక్కడ పేరెంట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చండి యాజ్ అ పేరెంట్గా నేను జేఈకి వెళ్ళాలని, మీరు సూట్ అవ్వట్లేనప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేసి వేరే దాంట్లో వేయాలి కదండి, లేదా మొత్తం పనికి రాకుండా అయిపోతారు కదా. ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ షిఫ్టింగ్ ద వన్ కోర్స్ టు అనదర్ కోర్స్ అనేది లేదు ఇప్పుడు దాకా. కరెక్ట్. ఇండియాలో లేదండి. ఇండియాలో లేదు. ఇట్లాంటిది చేయాలని ఉందండి. ప్రాబబ్లీ నేను, మీరు అన్నారు ప్లస్ నాకు కూడా ఐడియా ఉంది, ప్రాబబ్లీ నేను తొందరలోనే అలాంటిది ఒకటి స్టార్ట్ చేసి కొంతమంది పిల్లల్ని, నా రిక్వైర్మెంట్ కూడా పిల్లల్ని తీసుకున్నప్పుడు వెరీ క్లియర్గా ఉంటుంది. డిసిప్లిన్ అంతే ఫస్ట్. డిసిప్లిన్. స్టూడెంట్ అంటే స్టూడెంటే. సతీష్ గారు ఓన్లీ చదువు ఒకటేనా, ఇంకా దేని వేరే చేయకూడదా, వేరే దాన్ని పనికిరాను అనుకోండి, నాకు వద్దాడు, నేను వద్దని నేనే చెప్పేస్తున్నాను కదా. ఇప్పుడు వ్యాన్ ఇస్తాను షోరూమ్కి వెళ్ళారనుకోండి, చొక్కా లూయి ఫిలిప్ షర్ట్ ఇవ్వడాడు, మీరు లూయి ఫిలిప్ కావాలంటే ఏం చేయాలి, ఇంకో షాప్కి వెళ్ళాలి, లూయి ఫిలిప్కి వెళ్ళాలి. ఇది నా రిక్వైర్మెంట్ అంటున్నాను నేను. ఫర్ మీ స్టూడెంట్ అంటే లెర్నింగ్ ఏజ్ అది. ఓకే. అంటే ఆటలు ఉండవని కాదు, డెఫినెట్గా స్పోర్ట్స్ ఆటలు అలాంటివి ఉంటాయి, దానికి ఒక 1 hour ఎంతో కేటాయిస్తాం, మిగతా ఉంటాయి. ప్లస్ ఎక్స్క్లూసివ్గా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ లేవు. అవును. ఇప్పుడు వరకు లేవు. అవును. సో ప్యారల్గా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న 4-5 ఉంటారు అంతే. ఆ 4-5 ఇవ్వాలంటే మళ్ళీ దానికి మనీ ఖర్చు అవుతుంది. సో ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ ఇది. అవును. బట్ అవుట్కమ్ అని నేను రప్పించగల కెపాసిటీ ఉన్నవాడిని. ఎక్స్పెన్సివ్ కదండి. ఇప్పుడు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ మీ అబ్బాయి ఇంట్రెస్ట్ ఉంది, అలాంటి 4 ఉన్నారు, 4 ట్రైనింగ్ ఇవ్వాలి కదా. 4 ఇవ్వాలంటే మరి ఎక్స్పెన్సివ్ కదండి. అవును. అంతే కదండి. సో ఇట్లాంటి ఒలింపియాడ్స్ని స్పోర్ట్స్ కొంత ఉంటుంది, అంత ఇంటర్నేషనల్ స్కూల్ లాగా మొబైల్స్ ఇచ్చేసి, ఫేస్బుక్లు ఇచ్చేసి, ఇన్స్టాగ్రామ్స్ ఇచ్చేసి, గంతులు వేయించేసి రోడ్ల మీద, లేకపోతే పరిగెట్టించేసి, లేదా ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, లేదా ఈ బొమ్మలు వేసేయడాలు, ఇలాంటి వాటి మీద అంత ఉండదండి. అకాడమిక్ ఫోకస్సే ఉంటుంది, కొంత స్పోర్ట్స్, ఎందుకంటే ఆట విడుపు కూడా కావాలి కాబట్టి స్పోర్ట్స్ కూడా మనిషికి అవసరం కాబట్టి స్పోర్ట్స్ కొంత కేటాయిస్తాను నేను. బట్ మిగిలిన వాటికి సోషల్ గ్యాదరింగ్స్ ఇట్లాంటి, లేకపోతే వేరే టైప్ ఆఫ్, ఇప్పుడు ఇంటర్నేషనల్ పిల్లలందరికీ పబ్ కల్చరు, వీకెండ్స్ వెళ్ళడాలో, లేకపోతేనేమో ఉత్తి 4 ఇంగ్లీష్లో ముక్కలు మాట్లాడితే 10 లక్షలు ఫీజు కట్టేస్తున్నారు పేరెంట్స్. ఇలా అమాయకం పేరెంట్స్ 10 లక్షలు ఇంగ్లీష్లో మాట్లాడతారో సరిపోద్దా పిల్లడు? ఇంగ్లీష్లో మాట్లాడితే కాదు కదండి, ఇప్పుడున్న ప్రపంచం ఎలా ముందుకెళ్తుంది. సో అదర్ టెక్నికల్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్ కూడా రావాలి కాబట్టి ప్రాబబ్లీ ప్రపంచానికి ఇప్పుడు ఏ స్కిల్స్ అవసరమో అలాంటి స్కిల్స్ మాత్రమే ఇచ్చే స్కూల్ పెడతానండి. పెడతారు డెఫినెట్గా పెడతాను. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది సార్ నాకు క్లాస్ వచ్చినా పర్లేదు వీలు పెట్టాలని అని కూడా ఉన్నారు. ఓకే. ఎందుకంటే మేబీ ఇనిషియల్గా 4-5 కొంచెం ఇబ్బంది అనిపించిన ఓవర్ లాంగ్ పీరియడ్లో డెఫినెట్గా అది కూడా కొంత, ఎందుకంటే నేను ఎలాగో డబ్బులు పెట్టనండి, నేను ఎవరు కూర్చొని రన్ చేస్తాను, ఎవడో కూడా నన్ను నమ్మి రావాలి డబ్బులు పెట్టడానికి, నమ్మి పెట్టి మళ్ళీ నాకు ఫ్రీడమ్ ఇవ్వాలడు. సతీష్ గారు ఈ 4 స్టూడెంట్స్కి 5 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే, 20 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే అంటే మళ్ళీ క్లాషే కదా. ఓకే సతీష్ గారు, మీరు చెప్పింది చాలా సంతోషం. సో చాలా మంచి క్లారిఫై చేశారు నాకు. సో నేను మెయిన్గా ఇండియాకి రావటం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ప్లాన్ చేస్తున్నా సతీష్ గారు. సో మీరు నాకు ఏ విధంగా దీంట్లో సహాయపడగలరు? ఏమన్నా మీకు ఏమన్నా సెకండ్ థాట్ ఏమన్నా ఉందంటే చెప్పండి. డెఫినెట్గా. అంటే చాలామంది స్కూల్స్ పెడదాం అనుకున్నాడు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారండి. కరికులం డిజైన్ చేస్తూ ఉంటాను నేను. పాపం అడుగుతారు, సార్ కరికులం ఎట్లా డిజైన్ చేయాలి, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అప్పుడు నన్ను పిలుస్తారు కొంతమంది, సార్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయాలి, మీరు ఏదైనా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారా, లేకపోతే మీకు తెలిసిన ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటారంటే అలాంటి సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది. సో కంప్లీట్గా నేను అసోసియేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెళ్ళాన్ని మొగుడు భరించినట్టుగా నా అలాంటి భరించాలి ఎవడొకడు, అది మొగుడు పెళ్ళాన్ని మొగుడిని భరించినట్టుగా. ఎందుకంటేనంటే ప్రాబబ్లీ
క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందండి అది. ఓకే, కరెక్టే. సతీష్ గారు మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు అన్ని ఎడ్యుకేషన్ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాను అంటున్నారు. అంతేనండి, అన్ని గుడ్ ఆపర్చునిటీస్ ఐడియా, ఓ చోటకి. గుడ్ ఐడియా. కానీ అన్ని ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్టు కావాల్సిన ఫ్యాకల్టీ ఎంత మీరు మీకు సోర్స్ ఉందా? ఛాలెంజెస్ కాదా మీకు ఇది? డెఫినెట్గా ఇట్స్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఆల్సో అండి. డెఫినెట్గా బయట నుంచి ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలి, చాలా హై సాలరీస్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి. మానేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నిన్న కాక మొన్న ఫిడ్జీ మాదాపూర్లో ఉన్న ఫ్యాకల్టీ మానేసి మాడ్యులర్స్కి వెళ్ళిపోయారట. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎటుకండి అయిపోయారు. ఓకే, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆయన బతిమని 5 లక్షలు తేవాలి, లేకపోతే ఇంకొకటి తేవాలి. సో నాకు ఆ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాకల్టీ వరకు నా మీద నమ్మకంతో చాలామంది వస్తారు. సతీష్ గారి దగ్గర అయితే పర్లేదు, జాబ్ ఏం పోతలే, జాగ్రత్తగానే చూసుకుంటారు అన్నటువంటి నమ్మకంతో కొంతమంది వచ్చి వాళ్ళు ఉంటారండి ఫ్యాకల్టీ. సో అలాంటి ఫ్యాకల్టీని హైర్ చేసుకుంటూ కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం అటు ఇటు ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళి మనం చేసినట్లయితే ఒక 2-3 years స్టెబిలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, అంతే కదండి, ఆబ్వియస్గా పడుతుంది కదండి. సో అట్లాగా డెఫినెట్గా మనం చేసినట్లయితేనంటే అంటే అలా అని చెప్పి ఎక్కువ మంది కూడా నేను అడ్మిషన్స్ ఇవ్వలేను. నేను మొత్తం ఒక స్కూల్ పెట్టిన, ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టిన మహా అయితే మ్యాక్సిమం ఒక 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒక 1500-2000 మందికి మ్యాక్సిమం కెపాసిటీ అంతే. ఓకే సతీష్ గారు, మీరు చెప్పిన విషయాలు చాలా నాకు కొన్ని ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఒక ఫార్మర్, రైతు కుటుంబం నుంచి వచ్చారా మీరు? అవునండి, మా ఫాదర్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ అండి. మా గ్రాండ్ ఫాదర్ కూడా అంతే, అటు నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీ. అండ్ కొంచెం పాలిటిక్స్లో తిరిగేవారు మా ఫాదర్. ఓకే, నా చిన్నతనంలో నాకు 200 ఎకరాలు ఉండేదండి. ఎస్టగోడ ఉన్నది, నిడదవోలు దగ్గర అనమాట. ఒక రావిమెట్ల అని ఒక పల్లెటూరు, అది నిడదవోలికి పక్కనే ఉంటుంది. అంటే బాగా గోల్డెన్ స్పూన్ అంటారు చూసారా, అలాంటి ఫ్యామిలీలో పుట్టాను నేను యాక్చువల్గా. ఇప్పటికీ మా రిలేషన్స్ అందరికీ ఎవరికి 100 ఎకరాలు తక్కువ. వెస్ట్ గోదావరిలో 100 ఎకరాస్ అంటే ఎక్కువ తెలుసా మీకు? అంటే మేబీ మిగతా ఏరియాలో 100 ఎకరాస్ అంటే తక్కువే ఉండొచ్చు. అంటే జనరల్గా మీకు తెలియదు, 20 ఏళ్ళ క్రితం డెవలప్ అయినటువంటి ఏరియా చెప్పాలంటే. సో బాగా రిచ్ ఫ్యామిలీస్లో పుట్టినటువంటి వ్యక్తిని. ఇట్స్ నాట్ దట్ కంప్లీట్గా ఏదో లోయర్ మిడిల్ క్లాస్ అలా వచ్చిన వ్యక్తి. కానీ నేను 8th 7th వచ్చేటప్పటికి ఆయన కొంచెం పాలిటిక్స్లో మీకు తెలియదు, ఆ రోజుల్లో ప్రెసిడెంట్ పాలిటిక్స్ మీరు చూసే ఉంటారు కదా, అందరికీ దానాలు చేసి చేసి నేను 8th 7th వచ్చేటప్పుడు జీరో అయిపోయింది. అది కంప్లీట్ జీరో చేశాడు ఆయన మా ఫాదర్. సరే అప్పట్లో మీకు తెలియదు ఏముందండి, అప్పట్లో ఎవడన్నా ఒళ్ళు పడితే అక్కడ 1 ఎకరం రాశాడు అని ఎవరు మీరు వినే ఉంటారు కదా మీ ఊళ్ళలో. సో అది సరే చూడండి, అది చూడండి కింగ్స్ టైప్ ఆఫ్ పాలన జనరేషన్స్ మేబీ 20-30 ఏళ్ళ క్రితం వరకు కూడా ఉంది. చాలా ఊళ్ళలో ఉండే ఉంటాయి, మీరు చూస్తుంటారు కదా. సో అట్లాగా వచ్చిందండి. అది ఏంటంటే చాలా అల్ట్రా రిచ్. మీకు 40 ఏళ్ళ క్రితం అంబాసిడర్ కార్ ఎవరి దగ్గర ఉండేది కదా తెలుసా? అవును, కరెక్టే. నేను పుట్టినప్పుడు మాకు అంబాసిడర్ కార్లు 2-3 ఉండేవి. అంటే అప్పట్లో ఉండేది కాదు కదా అంబాసిడర్ కార్ అంటే, అలా ఎక్కడ ఉంటుందండి ఆ రోజుల్లో కదా. సో అంటే ఆ కాలంలోనే చూసామని క్యారెక్టర్ ఉండేది అనమాట. అంటే బాగా రిచ్ చూశానండి నేను 4వ తరగతి 3వ తరగతిలో. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రిచ్నెస్ చూశాను. ఓకే, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ బ్యాడ్ పీరియడ్ చూసా. లోయెస్ట్ అంటే లోయెస్ట్, 0 రూపాయలు లేని రోజులు చాలా రోజులు చూసా. ఫీజు కట్టలేక స్కూల్స్కి, కాలేజీలకి ఫీజు కట్టలేక స్కూల్ మానేసి కాలేజీలు మానేసి కూడా చూశాను నేను. ఓకే, బాగా లోయెస్ట్ కూడా చూసా. అయితే మీ మాటల సందర్భంలో నేను చిన్న ఒక పాయింట్ క్యాచ్ చేశాను. మీరు ఇంటర్మీడియట్ 2-3 సార్లు ఫెయిల్ అయ్యారని, ఇది కరెక్టేనా? ఇది కరెక్టే అండి, ఫెయిల్ అయ్యాను నేను. సో అంటే బండరాయిని నాన్న పెట్టినట్టుగా వజ్రాన్ని వజ్రంతో కోయాలని అంటారు కదా, అట్లా ఏమన్నా మీకు ఏమన్నా ప్రైవేట్ ట్యూషన్స్ ఏమన్నా చేశారా? లేకపోతే స్కూల్లో మీకు ఏమన్నా మోటివేషన్ ఏమైనా జరిగి ఏమన్నా ఇన్సిడెంట్? వాట్ ఈస్ దట్? అంటే నేను చదువుకునే రోజుల్లోనే 11th ఆ టైంలో నేను ఫెయిల్ అయ్యాను, అంతా జరిగింది. చదివుండి కాదు నేను. అప్పట్లో ఆల్మోస్ట్ ఒక ల్యాండ్ ఎవరికో అమ్మేవాడిని మేము. మా పేరెంట్స్, మా ఫాదర్ ఇప్పుడు అమ్మేశాడు. ఒక 15,000 20 సంథింగ్ ఏదో కొంత అమౌంట్ ఇవ్వాలి అతను మనకి. ఇంకా 7 years 8 years అయిపోయింది అప్పటికే, ఇవ్వట్లా. మేము చిన్నపిల్లలం కదా. నేను మా మదర్ వెళ్ళాం నిడదవోలు అతను ఇంటి దగ్గరికి. నేను మా బ్రదర్ కూడా వచ్చాడు. నుంచోండి, వెయిట్ చేయండి అన్నాడు. నుంచున్నాను నేను. అలా నుంచుంటానే ఉన్నాను నేను, బయటికి రావట్లేదు. సాయంత్రం దాకా నుంచోబెట్టాడు, నుంచుని ఉన్నాను నేను. పక్కన పాప మా మదర్ ఉన్నారు పాపం. సాయంత్రం వచ్చి చెక్ ఇచ్చాడు, ఒక ఎంటీ చెక్. అంటే మనకి ఇవ్వాల్సిన 15,000 ఎంతో నాకు గుర్తులేదు అంతా. అప్పుడు అవసరమై మనకి ఆ నుంచున్నంతసేపు నేను ఆలోచించడం మొదలెట్టాను. మన పొలం వాడికి అమ్మాము, సరే మనం చిన్నపిల్లలు అనుకోండి. సో వాడి అసలు డబ్బులు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడో తిప్పుతున్నాడో, పోనీ లేవంటే పర్లేదు, పొద్దున్నకి వచ్చాము, సాయంత్రం దాకా నుంచో పెడతాను ఉన్నాడు, మధ్యాహ్నం దాకా నుంచో పెడతాను ఉన్నాడు. మైండ్ మదన పడతాం అంటారు చూసారా, అంతే కదండి. అలా కంటిన్యూస్గా ఆలోచన చేస్తూనే ఉన్నాను నేను. ఏంటిది అసలు మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి, వాట్ ఈజ్ వాట్. ఫైనల్గా చెక్ వేసి చెక్ బౌన్స్ అయింది, డబ్బులు కూడా లేవు. అక్కడ మోసం చేశాడు. ఆ రోజుల్లోనే ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి.
నేను బాగా ఆలోచన చేసిన తర్వాత అసలు ముందు మనిషి ఎదగాలంటే ఉన్న ఆప్షన్స్ ఏంటి అని ఆలోచించాను. అసలు ఆ ఏజ్లో తెలుగు రావడం కూడా గొప్పే కదా, అసలు అలా ఆలోచించడం కూడా కష్టమే కదా. ఈ రోజుల్లో ఉన్నాడు ఎవడు ఆలోచిస్తాడు. అవును. సో డబ్బులా మన దగ్గర లేవు, ఆస్తులు మన దగ్గర లేవు, ఇంక వేరే ఆప్షన్ ఏంటి, చదువు ద్వారా పైకి ఎదగచ్చు అన్నది మాత్రం నాకు ఎందుకో నాకు అది మైండ్కి తట్టింది నాకు. ఓహో, దిస్ ఇస్ ద ఓన్లీ వెపన్. ఇక మనిషి పైకి ఎదగాలంటే ఇది ఒకటే. నేను ఆ రోజునే నిర్ణయం తీసుకున్నాను, చదవడం తప్ప ఇంకేం చేయకూడదని నిర్ణయం చేసుకున్నాను. ఓకే. చదవడం ఒకటే, ఇంక వేరే పని చేయకూడదు ఇంకంతే. నేను అందుగురించి నా దగ్గర స్టూడెంట్స్ కౌన్సిలింగ్ వచ్చినా చదవడం తప్ప ఏం చేయకండి అంటాను నేను. సో అట్లాగా ఒక రకమైనటువంటి దాన్ని కసి అనుకోండి, ఏదనుకోండి, నాకు తెలుగు వచ్చేది కాదు, ఇంగ్లీష్ వచ్చేది కాదు, సబ్జెక్టులు రావు, నాలెడ్జ్. అందు గురించి నేను ఐక్యూతో వచ్చినాను కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే సతీష్ గారు చాలా ఐక్యూ ఎక్కువ, చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఆయన ఇన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసాడు, గొప్ప వ్యక్తి అంటారండి. అసలు ఐక్యూ ఉన్నవాడిని కానే కాదు నేను. ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్, ఐఎమ్ నాట్ ఐక్యూ పర్సన్. నేను ఐఎమ్ హార్డ్ వర్కర్. ఓకే, వెరీ గుడ్. అంటే కూర్చుంటే 8 గంటలు 10 గంటలు లెక్కన చదువుతా. భోజనానికి వెళ్ళి కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందని భోజనం కూడా ప్లేట్ తెప్పించుకుని తినేసి ప్లేట్ అలా పక్కన ఇచ్చేసి ఉండాను. అరే వా, ఆ 2 మినిట్స్ కూడా నాకు వేస్ట్. అంటే మైండ్లో ఆ ఫ్లో పోకూడదు. ఓకే. చదువుతున్న ఫ్లో ఉంటుంది చూసారా, మైండ్కి ఆ ఎమోషన్ ఉంటుంది కదా, ఆ ఫ్లో కట్ కాకూడదు. ఓకే, వెరీ నైస్. అలా చదివి వచ్చినండి, అంటే హార్డ్ వర్క్తో వచ్చినండి. నాకేం ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం అండి, ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామండి. నేనేమి సిస్టమేటిక్గా అందరిలాగా పద్ధతిగా పెరిగినోడిని కాదు, పద్ధతిగా చదివినోడిని కాదు, నన్ను దేవుడు దగ్గర తీసుకునేవాడు లేడు. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.